దిగిన నాకిల్ల సుధాకర్ 102 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సంగారెడ్డి జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ 24, 26 వార్డుల నుంచి పోటీ చేసిన భార్యాభర్తలైన కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నల్గొండలో చూసుకున్నట్లయితే జనసేన తమ ఖాతాను తెరిచింది. రైట్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, డీటెయిల్స్ ఏంటి? శశిరేఖ, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికల పోటీల్లో కాంగ్రెస్ ప్రధానంగా ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. గెలుపు వైపుగా కాంగ్రెస్ ముందుకు వెళ్ళడమే కాకుండా అన్ని ప్లేసెస్లో కూడా ముందంజలో నడుస్తుంది. ఇంకా ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం వరకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం వరకు లెక్కింపు అయితే పూర్తయిపోయింది. ఇటు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ అయిన ఈ లెక్కింపు ఏదైతే ఉందో తర్వాత ఈ 144 సెక్షన్ అలాగే వెబ్కాస్టింగ్ మధ్యలో ఈ లెక్కింపు అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టోటల్గా 2569 వార్డులకు గాను ఇప్పటికి 2200కు పైగా వార్డుల లెక్కింపు కూడా పూర్తయింది. అటు 116 కార్పొరేషన్లో కూడా మ్యాక్సిమం సగానికి పైగా కార్పొరేషన్ల లెక్కింపు కూడా ప్రక్రియ పూర్తయిందనే చెప్పాలి. అలాగే ఇటు చూసుకున్నట్లయితే వివరాల్లోకి వెళ్తే ఇటు ఒక్కొక్కటిగా మనం వార్డుల వారీగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ గెలుపు రావడం అలాగే ఎక్కువ ఓట్లు కూడా రావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నది వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్న పరిధిలో ఎవరు ఎన్ని కైవసం చేసుకున్నారు అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి నర్సంపేట వార్డ్ నెంబర్ 1లో మొత్తంగా పోలైన ఓట్లు ఏవైతే ఉన్నాయో 557 ఓట్లుగా అక్కడ నమోదయ్యాయి. అలాగే అక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ విజయపదంగా ముందుకు వెళ్తుంది. 235 ఓట్లు అయితే కాంగ్రెస్ 235 స్థానాల్లో అయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది. అటు బీఆర్ఎస్ కూడా 158, ఇటు బీజేపీ కూడా 158 సమాంతరంగా వాళ్ళు పోటీలో ఉన్నారని చెప్పాలి. మిగిలిన 6 క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అక్కడ విజయం సాధించారని చెప్పాలి. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 2లో కూడా ఇటు బీఆర్ఎస్ 340 ఓట్ల ఆధిక్యంతో అటు జ్యోతి బనోత్ అనే వ్యక్తి గెలుపు కైవసం చేసుకున్నారని చెప్పాలి. ఇటు కాంగ్రెస్ అయితే 240 ఓట్ల తేడాతో తను కొంచెం ఒక స్టెప్ తగ్గి ఉందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 3లో కూడా ఇటు బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది, 315. అలాగే కాంగ్రెస్ వచ్చేటప్పటికి 204, బీజేపీ 276, అలాగే ఇండిపెండెంట్లు అక్కడ ఎవరు విజయం సాధించలేదు. అలాగే వార్డ్ నెంబర్ 4లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అయితే 493, ఇటు బీఆర్ఎస్ అయితే 378, ఇటు జనసేన పార్టీ అయితే అటు 18 కైవసం చేసుకుంది. ఇక్కడే అంటే ఫస్ట్ జనసేన తెలంగాణలో విజయం దక్కించుకోవడం ఇక్కడ ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. అటు జనసేన పార్టీకి కూడా వచ్చే ఎన్నికల్లో పోటాపోటీగా ముందంజలో ఉండబోతుంది. ఇంకా ఇది ఓపెనింగ్ మాత్రమే అని చెప్పుకోవడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొన్ని ఇటు మనం వచ్చిన ఇప్పటి వరకు రిజల్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మాక్సిమం ఓట్ల వరకు కూడా కాంగ్రెసే గెలుపు పదంలో ముందుకు దూసుకువెళ్తుంది. ఇటు బీఆర్ఎస్ పోటాపోటీగా సమాంతరంగా వాళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫలితాల్లో గెలుస్తుంది అని ఇప్పటికే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ 3 పార్టీలు కూడా హోరాహోరీగా ఈ పోటీల్లో నిలబడ్డాయి. అలాగే ఎవరికి వారు ప్రచారంలో కూడా ముందంజలో ఉన్నారు. అలాగే ప్రజల మధ్య తిరిగారు ఇంతకాలం. కానీ ఎట్టకేలకు ఫలితాలు అనేవి కాంగ్రెస్ ప్రభుత్వానికి కైవసం కావడం, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కూడా కొన్ని ఓట్లని దక్కించుకోవడం, అంటే సగానికి పైగా ఓట్లు ఇటు 500కు పైగా వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం. ఇటు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే టోటల్ గా 2569 వార్డులకు గాను 2200కు పైగా ఇప్పటికీ వాళ్ళు గెలుచుకోవడం అనేది కొంచెం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అయితే ప్రతి వార్డులో కూడా చూసుకున్నట్లయితే కొంచెం అటు ఇటుగా చూసుకున్నట్లయితే మెయిన్ గా వరంగల్ ఏరియాకి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ అనేది ఆధిక్యంలో ఉంది. అలాగే వార్డుల వారీగా కూడా దూకుడు పెంచిందనే చెప్పాలి. ఇటు వార్డ్ నెంబర్ 7లో కూడా బీఆర్ఎస్ 412 చోట్లయితే తను గెలిచిందనే చెప్పాలి. ఇటు బీజేపీ అయితే
అటు ఇండిపెండెంట్లతో పాటుగా బీజేపీ పోటీ పడడం, వాళ్ళతో సమానంగా రావడం అనేది బీజేపీకి మళ్ళీ నిరాశ మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. ఇటు పోటాపోటీగా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతి వార్డుల్లో కూడా వాళ్ళు పోటీ పడడం, అలాగే కొన్ని ఓట్ల తేడాతో మాత్రమే వాళ్ళు గెలుపుని కొంచెం దూరంలోనే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఇటు హరీష్ రావు కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిత్యం జనాల్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేస్తుంది, మీకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు, ఇదే పదంలో వాళ్ళు ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము వచ్చి 2.5 సంవత్సరాలే కాబట్టి సో ఈసారి కూడా మీరు మమ్మల్ని గెలిపించినట్లయితే వచ్చే ఎన్నికల కల్లా అన్నీ కూడా సెటరేట్ చేస్తాము అని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇంకా మరికొద్ది గంటలు మాత్రమే ఈ ఫైనల్ రిజల్ట్ రావడానికి మిగిలింది. ఈ ఫైనల్ రిజల్ట్ వచ్చే నేపథ్యంలో ఎవరికి వారు కూడా మేం గెలుస్తాం అని చెప్పుకుంటూనే ఇప్పుడు రిజల్ట్స్ మాత్రం తారుమారయ్యాయి. ఎందుకంటే అధికార దాహంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. ఇటు హంగ్ వచ్చిన ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని అటు వాళ్ళ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పుకుంటున్నారు అందరూ కూడా. కాబట్టి కాంగ్రెస్ కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లో కూడా కొంచెం హడావిడి చేసింది. అభ్యర్థులు అక్కడ ఉండడం, ఓటర్లను ప్రభావితం చేయడం, ఇవన్నీ కూడా సరికాదు అని పదే బీఆర్ఎస్ తరపున అభ్యర్థులు కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు మన్నన అనేది కాంగ్రెస్కే ఉంది అని కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు చెప్తున్న మాటగా మనకి అర్థమవుతుంది. అలాగే రిజల్ట్ చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్ కూడా కాంగ్రెస్ వైపుకే రావడం, తెలంగాణ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారా, వచ్చే ఎన్నికల్లో ఇది కాంగ్రెస్కి ప్రధానంగా మళ్ళీ గెలవడానికి ఒక ప్లస్ పాయింట్గా మిగలనుందా అనేది ఒక ఆలోచన అయితే బీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో సగానికి పైగా అటు 600 వార్డులకు పైగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిలవడం, అలాగే జనసేన పార్టీ ఒక వార్డులో ఓపెన్ చేయడం తన సక్సెస్ అనేది, అండ్ ఇటు బీజేపీ మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులతో సమాంతరంగా పోటీ పడడం, ఇంకా బీజేపీ తెలంగాణలో ఇంకా తునాతునకలు అవుతుంది అనే దానికి ఇదొక రిజల్ట్ మనకి కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్కి మళ్ళీ ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతున్నారని బీఆర్ఎస్ శ్రేణుల్లో కాస్త అసహనం వ్యక్తపరుస్తూనే బీఆర్ఎస్ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో అని చెప్పుకోవచ్చు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా అనేది మొత్తానికి కూడా చూసుకున్నట్లయితే సగానికి పైగా వార్డుల్లో, సగానికి పైగా కార్పొరేషన్లు, అలాగే కార్పొరేషన్ల వైపు చూసుకున్నట్లయితే 7 కార్పొరేషన్లకు గాను బీఆర్ఎస్ అనేది ఒక కార్పొరేషన్ కూడా ఓపెన్ చేయకపోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అలాగే ఇటు వార్డుల వారీగా చూసుకున్నట్లయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇటు 2569 వార్డులకు గాను ప్రధానంగా ఏవైతే అనుకున్నారో కాంగ్రెస్ అభ్యర్థులు అవే కాకుండా ఇంకా మిగిలిన చోట్ల కూడా బీఆర్ఎస్ పట్టు ఉన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ గెలవడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజల్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ ఎన్నికల్లో పోటీలో విజయకేతనం ఎగరవేయబోతుంది అనేది ఈ రిజల్ట్స్ చూస్తుంటే అర్థమవుతుంది శశిరేఖ. మనం ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కారు కూడా టఫ్ ఫైట్ ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పట్టు నిలుపుకుంటుంది అంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్తో సమాంతరంగా బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఏవైతే కొన్ని ఏరియాల్లో బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ కొంచెం పట్టు ఉంది అనుకున్న ఏరియాల్లో కూడా బీఆర్ఎస్ ఆ సీట్లని కైవసం చేసుకోవడం, అక్కడ ఓటర్లు కూడా కాంగ్రెస్ పైన అసహనం వ్యక్తం చేయడం, కాంగ్రెస్ ఇప్పటి వరకు వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతున్నా కానీ 2.5 సంవత్సరాలు దాటుతున్నా కానీ మాకు చేసింది ఏమీ లేవు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఏమీ లేదు, పైకి మాత్రమే మేము ఆ హామీలు నెరవేర్చాం ఈ హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్నారు, కానీ మాకు చేసింది ఏమీ లేదు అని అటు ఓటర్లు కూడా పదే చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏవైతే కొన్ని మెయిన్గా ఇటు కొన్ని హామీలు ఇచ్చిందో అటు పెన్షన్లు చూసుకోవచ్చు, అలాగే ఇటు మహిళలకి సంబంధించిన హామీలు కావచ్చు, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ అనేది ఇప్పటి వరకు ఏది కూడా నెరవేర్చలేదు అని కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి
మెయిన్గా బీఆర్ఎస్ కాంగ్రెస్కి మధ్యన గట్టి పోటీ ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షాలు అవి ఏమైనా ఉన్నాయంటే తెలంగాణలో ఇటు కాంగ్రెస్కి ధీటుగా ఇటు బీఆర్ఎస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ అనేది జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ సపోర్ట్ని తీసుకొని బీజేపీ ఇక్కడ ప్రచారం చేయబోతుంది అని కొన్ని ప్రచారాలు కూడా వాళ్ళు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేసినట్లయితే అది ఒక బీజేపీకి ప్లస్ అవుతుంది అని అందరూ అంటూనే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పదే పదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేసినప్పటికీ కూడా ఇటు బీజేపీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడే పార్టీ కాదు. తెలంగాణ ప్రజలు బీజేపీ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీకి మాత్రం ఎలాంటి గెలుపును అనేది వాళ్ళు ఇవ్వరు అని వాళ్ళు గంటాపదంగా ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పైన కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, ఈ వచ్చిన 2.5 సంవత్సరాల్లో కేవలం కేసులు అలాగే ప్రతిపక్షాల మీద వాళ్ళు చేస్తున్న మాటల యుద్ధం కావచ్చు, అలాగే ఇటు గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళని ప్రజల్ని మభ్యపెట్టే పనులు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడట్లేదు అనే ధోరణిలో బీఆర్ఎస్ కూడా ప్రజల్లోకి దూసుకు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపించింది. కాకపోయినా ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల్లో నిత్యం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సగానికి పైగా వాళ్ళ మెజార్టీని తెలపడం, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది నిలబడుతుంది. ఈసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉండడమే కాకుండా గెలుపు వైపుగా బీఆర్ఎస్ అనేది నిలుస్తుంది. ఎక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఎందుకు కాంగ్రెస్కి ఓట్లు వేయాల్సి వచ్చింది, నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓటర్ని ప్రభావితం చేసిందా? ఎందుకంటే ప్రచార సమయంలో పదే పదే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓటర్స్ని ప్రభావితం చేసే టైంలో వాళ్ళని భయపెట్టడము, అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద వాళ్ళు నిలబడ్డము, ఇలా బెదిరించడం కూడా కొన్ని చోట్ల మనకు కనిపించిన సంఘటనలు అయితే మనకి తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ అనేది నిలబడిన పార్టీ. తెలంగాణ ఇప్పుడు ఇలా ఉంది అంటే అది కేవలం బీఆర్ఎస్ వల్లే వీలైంది అనేది కొంతమంది ప్రజలు తెలంగాణలో చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బాపు రావాలి, మా జీవితాలు మారాలి అనే ధోరణిలో కొంతమంది ప్రజలు ఉన్నారు. అదే విషయంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్స్ అనేవి కూడా సగానికి పైగా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం, బాపుకి ఇంకా ప్రజల మన్నన ఉంది. కాంగ్రెస్ ఎంత ప్రభావితం చేసినా బీఆర్ఎస్ వైపు మేము నిలబడతామనే ఈ విషయంలో అయితే కొంతమంది ప్రజలు ఇప్పటికీ కూడా వాళ్ళ ఇచ్చిన మాట మీద నిలబడ్డారు అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ రిజల్ట్స్ కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 2569 వార్డుల్లో మనం చూసుకున్నట్లయితే ఇటు 2000కు పైగా కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ కూడా ఇటు 700 నుంచి 800 వరకు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కైవసం చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు 116 మున్సిపాలిటీల్లో సగానికి పైగా కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ మిగిలిన సగంలో మెజారిటీ ఆఫ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపడం, వాళ్ళని గెలిపించే పదంలో ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో హవా అనేది చాటిందనే చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికలకి ఇదొక ఎజెండాగా వాళ్ళు తీసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఉద్దేశం ఏంటి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, తెలంగాణ ప్రగతి పదంలోకి ముందుకు రావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన మాటల యుద్ధం కావచ్చు, కేసులు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎన్నికలకి అలాగే ప్రజల ఉద్దేశం ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఓవరాల్గా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్కి ఏదైనా గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణలో అది బీఆర్ఎస్ఏ అని వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, అలాగే బాపుని మళ్ళీ చూడాలి, మేము అధికారంలోకి రావాలి అనుకునే ప్రజలు చెప్తున్న మాటగా మనకి తెలుస్తోంది శశిరేఖ. ఆల్రెడీ ఇక్కడ మనం మెగా9 స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూస్తున్నాము. కొంతమంది సంబరాలు కూడా చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఫైనల్గా రిజల్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? శశిరేఖ, మనం చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతం లోపే రిజల్ట్స్ అనేవి వెలువరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 6 గంటల లోపు ఈ కౌంటింగ్ పూర్తవడం, అలాగే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. అప్పటి వరకు కూడా అంటే 6 గంటల ప్రాంతంలో ఈ టోటల్ రిజల్ట్స్ అనేవి మన ముందుకు రాబోతున్నాయి.
కాకపోతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్స్ అనేది కాంగ్రెస్కే మొగ్గు చూపడం, కాంగ్రెస్ విజయ పదంలో ఉండడం, సంబరాలు చేసుకున్న పరిస్థితులు కూడా మీరు చెప్పినట్లుగా మనకి కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చాలా చోట్ల కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభావితం చేసిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా కాంగ్రెస్ విజయం సాధించడం అనేది ఇదొక మార్క్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ ఆ ఏరియాస్ లో కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా అంటే మేము దేనికి తీసుకోము, కాంగ్రెస్ ఎంత ప్రభావితం చేసినా మేము ఖచ్చితంగా నిలబడ్డాము, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉంటాము, ఖచ్చితంగా పోరాడతామని ఈ సంబరాలను చూసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా వాళ్ళు ధీటుగా మాటల యుద్ధానికి కూడా దిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల హవాలో కాంగ్రెస్ ముందంజలో ఉందనే చెప్పుకోవాలి శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.